హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మనందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు గనక ఈ జాబ్ లో జాయిన్ అయినట్లయితే 70,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే ఫుడ్ డిపార్ట్మెంట్ అనేది ఏమేమి వర్క్ చేస్తుందో. అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్టారెంట్స్ అని చెప్పి ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఫుడ్ క్వాలిటీ అనేది చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి జాబ్లకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు జాబ్‌లో గనుక సెలెక్ట్ అయినట్లయితే మీ సొంత రాష్ట్రంలో నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన బ్రాంచ్‌లనేవి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉండడం జరిగింది. సో, మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే స్టేట్‌లో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అంటే ఇది ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో అయితే మనకి 70,000కి సాలరీ వచ్చే ఉద్యోగాలైతే మనకి ఇవ్వడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళైతే మనకి ఫుడ్ ఎలా ఉంది, స్టాండర్డైజ్డ్‌గా ఉందా లేదా, లేకపోతే వాటికి సర్టిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లాబొరేటరీ టెస్టింగ్ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఈ సంస్థలో అయితే మనకి ఉద్యోగ అవకాశాలైతే రావడం జరిగింది. దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కూడా అయితే ఉండడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయితే వీళ్ళ బ్రాంచులకు కూడా అయితే ఉండడం జరిగింది. సో, మీరైతే మీ సొంత రాష్ట్రంలో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మనకి తమిళనాడు, కర్ణాటక, గోవా, తర్వాత ఇంకా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, తర్వాత కేరళ, కర్ణాటక ఇలా మనకి డిఫరెంట్ స్టేట్స్‌లో అయితే వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసే దాన్ని బట్టి. సో, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ గాని, అసెస్మెంట్ గాని, రిటన్ టెస్ట్ గాని అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 70,000 దాకైతే మీకు ఇవ్వడం జరుగుతుంది సాలరీ అనేది. 70,000 వరకు మీకు సాలరీ వస్తుంది కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. తర్వాత మీకు 12 డేస్‌కైతే మీకు లీవ్స్ కూడా అయితే మీకు అలాట్ అనేది చేయడం జరుగుతుంది ఒక క్యాలెండర్ ఇయర్‌లో. తర్వాత వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే 9 ఏఎం నుంచి 5:30 పీఎం దాకైతే మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మన ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయో నార్మల్‌గా అలా అయితే ఉండడం జరిగింది. 9 ఏఎం నుంచి 5:30 పీఎం వరకు. సో, ఇదైతే ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట. ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్ ఏమి కాదు. ఫుల్ టైమ్ బేసిస్‌లో అయితే మీరు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కాన్ఫిడెన్షియల్ డే ఆఫ్ డేటా అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే వీటికి సంబంధించిన డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది చూసారా? సో, ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కాన్ఫిడెన్షియల్‌గా ఉండాలి. మీరు ఎక్కడికి ఎవరికీ చెప్పకూడదు, లీక్ చేయకూడదనమాట. సో, అలాంటిదైతే ఉండడం జరుగుతుంది. తర్వాత కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మీరైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే మీరు అప్లికబుల్ అవుతాయి. ఇవన్నీ చదివైతే అప్లై చేయండి. సో, మనమైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 7థ్ అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో అయితే. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. మనకిక్కడ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ నుంచైతే ఇది మనకి రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ చేసినా, బీటెక్ చేసినా, లేకపోతే ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సైన్స్ ఫీల్డ్‌లో అయితే ఉండాలనమాట. లేకపోతే మీరు ఎలాంటి ఎంబీఏ చేసినా, లేకపోతే మార్కెటింగ్, సేల్స్ రిలేటెడ్ దాంట్లో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, అలాంటి దాంట్లో ఏదైనా క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 60% మార్క్స్ అయితే మీకు ఉండాలనమాట. తర్వాత మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి మనకిక్కడ మార్కెటింగ్ ఫీల్డ్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అంటే మార్కెటింగ్ రిలేటెడ్ సేల్స్ గాని, లేకపోతే మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ గాని ఇలాంటిదేమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి. తర్వాత బిలో 35 ఇయర్స్ ఉన్నవాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత
మనకిక్కడ సాలరీ చూసుకున్నట్లయితే 70,000 వరకైతే మీకు ఫిక్స్‌డ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే 2 ఇయర్స్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అన్నమాట. 70,000 అయితే మీకు ప్రతి నెల అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా అయితే పడతం జరుగుతుంది. సో, ఇది మనకి పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీదైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. మనకి డిగ్రీ గ్రాడ్యుయేట్ అర్హతతో అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మీ సొంత రాష్ట్రంలో, సొంత స్టేట్‌లో వర్క్ చేసుకోవచ్చు కాబట్టి సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ కూడా అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయి మీరైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి ఫైనల్‌గా అయితే మీరు సబ్మిట్ చేసేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. సో, ఒకవేళ మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మిమ్మల్ని అక్కడ ఆళ్ళ వెబ్‌సైట్‌లో అయితే మనకి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 70,000 వరకు సంపాదిద్దాం అనుకుంటున్నారో నెలకి సో, వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోనైతే మీ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.